రిజర్వేషన్ కోటాలో వివక్ష చూపకూడదని చెప్పేసి మరి సుప్రీంకోర్టు అంటుంది. నచ్చిన వర్గాలకు వర్తింపజేయడం తగదు. రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచన. రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే గందరగోళం తప్పదు. రిజర్వ్డ్ కేటగిరీలో ఉపవర్గీకరణపై తీర్పు వాయిదా అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. మొత్తానికైతే రిజర్వేషన్కి సంబంధించిన విషయంలో రిజర్వేషన్ కోటాలో మరి మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. సొంత నిర్ణయాల్లో భాగంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల సమస్యలు రావద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తోంది. మరి సుప్రీంకోర్టు చెప్పినా కూడా చాలా సందర్భాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో రిజర్వేషన్లను తీసేసే కుట్రలే జరుగుతున్నాయి. అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఉద్యోగాల కల్పనకు సంబంధించిన విషయంలో ఏదో ఒక రకంగా ఆ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో రిజర్వేషన్ ఎట్లా తీసేయాలి అనే విషయంలోనే వాళ్ళు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. మరి రిజర్వేషన్లు తీసేదంటే ఏముంటుంది, ఎట్లా ఉంటుంది అనే విషయం చూడాలి. ఇక వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు సెలెక్టివ్గా తనకు నచ్చిన వారిని గుర్తించడం ఉండదని, ఎందుకంటే అది ప్రమాదకరమైన బుజ్జగింపు ధోరణికి దారితీస్తుందని రిజర్వ్డ్ కేటగిరీలో ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా అనే అంశంపై విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయం అడిగింది. అత్యంత వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇతరులను విస్మరించరాదని సిజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం అభిప్రాయపడింది. ఎన్నో వెనుకబడిన వర్గాలు ఉండగా 1-2 వర్గాలకే ఆ సదుపాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలు భావించడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు, ఒక రాష్ట్రం కొన్ని వర్గాలకు రిజర్వేషన్లను కల్పిస్తే మరో రాష్ట్రం వేరే వర్గాలకు ఆ సదుపాయం కల్పించే ప్రమాదం ఉందని, దీనివల్ల గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయని అభిప్రాయపడింది. ఆ ప్రయోజనాలు లభించని వారు దాన్ని కోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ప్రభుత్వ ఉద్యోగాలకు రిజర్వేషన్లు ఇవ్వడం కోసం ఎస్సీ ఎస్టీలలో ఉపకులాల వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు గురువారం వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్తో పాటు ఈ అంశంపై పిటిషన్లు దాఖలు చేసిన వివిధ రాష్ట్ర ప్రభుత్వాల తరపు న్యాయవాదుల వాదనను వినింది. పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రధాన పిటిషన్తో కలిపి మొత్తం 23 పిటిషన్లను ధర్మాసనం విచారిస్తుంది. ధర్మాసనంలో న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, విక్రమ్నాథ్, బేలా, ఎం త్రివేది, పంకజ్ మిత్తల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర మిశ్రా ఉన్నారు. బలహీనమైన వారికి ప్రాధాన్యత ఇచ్చేందుకు కేంద్ర జాబితాలోని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలను రాష్ట్రాల వారీగా ఉపవర్గీకరించవచ్చునని 2020లో జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయితే ఈ బెంచ్ తీసుకున్న అభిప్రాయం 2004లో ఇచ్చిన చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు భిన్నంగా ఉంది. కాబట్టి ఈ తీర్పు ప్రకారం రాష్ట్రాలు ఏకపక్షంగా షెడ్యూల్ కులాల తరగతిలో మరో తరగతిని చేర్చడానికి అనుమతించడం అనేది రాష్ట్రపతి పరిధిలో ఉంటుంది. ఒకే అంశంపై 2 బెంచులు విభిన్నమైన తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలని అరుణ్ మిశ్రా నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ఈ అంశంపై 7 న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం విచారణ జరుపుతుంది. మొత్తానికైతే ఉపవర్గీకరణ సంబంధించినటువంటి విషయంలో, మరి రిజర్వ్డ్ కేటగిరీలకు సంబంధించిన విషయంలో, ఉపవర్గీకరణ సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు తీసుకునేటువంటి నిర్ణయం లేదు. మరి అది ఆ విషయాల్లో రాష్ట్రపతి ఒక నిర్ణయం తీసుకుంటారు. దానికి సంబంధించిన విషయంలో ఎక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయంలో, పంజాబ్కు సంబంధించిన విషయంలో 2 హైకోర్టులు 2 రకాల తీర్పులు ఇచ్చాయి. కాబట్టి ఆ 2 రకాల తీర్పుల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 7 సభ్యులతో కూర్చున్నటువంటి బెంచ్లో మరి అది దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, మరి ఒకవేళ ఈ తెలంగాణ రాష్ట్రంలో నిన్నగాక మొన్న సుప్రీంకోర్టుకు అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా వచ్చి మేము ఏబిసిడి వర్గీకరణ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రకటించడము, దానికోసం మేము కమిటీ చేస్తాము, ఆ కమిటీ మందకృష్ణ మాదిగ గారి పోరాటానికి మద్దతుగా ఉంటుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళు చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చిరు, కానీ అది ఓన్లీ కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడ కూడా మందకృష్ణ మాదిగ పోరాటానికి మేము అండగా ఉంటాము, తప్పకుండా న్యాయం చేస్తాము, వర్గీకరణ చేస్తాము అని చెప్పేసి మాటలు మాత్రం కనబడలేదు. ఎందుకంటే వాళ్ళు కేవలం ఎక్కడ చూసినా కూడా మేము కమిటీ చేస్తాము, మీరు చేస్తున్న న్యాయ పోరాటానికి మేము సపోర్ట్ చేస్తామని ఉన్నది తప్ప ఎక్కడ కూడా వాళ్ళు కలిసి పోరాటం చేద్దామని చెప్పేసి అనలేదు. మరి ఏది ఏమైనా కూడా రిజర్వేషన్ కోటాలో వివక్ష చూపకూడదనే విషయాన్ని చెప్తున్నారు. మరి ఈ వివక్ష అనేది కేవలం ఏబిసిడి వర్గీకరణ కాదు,
అది ఎస్టీ అంటే ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో కూడా చాలామంది లంబాడీలకు సంబంధించిన విషయంలో ఆదివాసీలు నష్టపోతున్నారని చెప్పేసి వాళ్ళను ఎస్టీ వర్గీకరణకు అంటే ఎస్టీలలోకి తీసేయాలి అని చెప్పేసి కొన్నిసార్లు గొడవలు జరుగుతున్నాయి. మరి ఆదివాసీలకు లంబాడీలకు ఇలా చాలా రకాల గొడవలు అవుతున్నాయి. అందులో ఏది ఎట్లా ఉండాలి, ఆ రిజర్వేషన్లో వివక్ష ఒకవేళ ఉండేది ఉంటే దాన్ని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అందరికీ ఆ రిజర్వేషన్ అందే సహాయం చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తా ఉంది.